నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకుందాం నా సామిరంగా మూవీ రివ్యూ గురించి. తెలుసు కదా, ఆర్టిస్టులు అయితే ఎక్కువగానే ఉన్నారు. ఫస్ట్ నాగార్జున గారు, అల్లరి నరేష్ గారు, రాజ్ తరుణ్ హీరోలు. అలాగే ఐషా అనుకుంటా అమ్మాయి ఆల్రెడీ మనకి అమిగోస్లో కళ్యాణ్ రామ్ గారితో యాక్ట్ చేసింది కదా. అండ్ కన్నడలో కొంచెం మంచి పాపులర్ అమ్మాయి. అండ్ లాస్ట్ టైం అల్లరి నరేష్ గారు గ్రౌండ్ సినిమా యాక్ట్ చేసిన అమ్మాయి. అండ్ ఇంకో అమ్మాయి హీరోయిన్ పేరు అంతగా ఐడియా లేదు, కానీ విజయ్ బెన్నీ డైరెక్టర్ అండ్ కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్. ఇది ఈ సినిమా ఓవరాల్గా పండగకి ఈరోజే రిలీజ్ అయింది. సినిమా గురించి చెప్పేదానికి ముందు ఒక కథ చెప్తాను. ఇది మన తెలుగు సినిమాలకి బాగా వర్తిస్తుంది. ఈ కథ ఏంటంటే, ఒకనొక టైంలో యూకేలో అనుకుంటా ఒక ఇంట్లో దొంగతనం చేద్దామని ఒక దొంగ వెళ్ళాడు. ఆ దొంగ ఒక యజమాని పట్టుకుంటే ఆ యజమాని చంపడానికి వస్తే ఆ యజమాని కుక్కని ఉసుగొలిపితే ఆ కుక్క దొంగని పట్టుకుని కరిచాక ఆ దొంగ వెళ్ళి కోర్టులో కేసు వేసాడు ఆ యజమాని మీద, ఆ కుక్క మీద. ఆ కోర్టు కూడా ఏదో దొంగ చంపితే చచ్చిపోవాలి, కానీ కుక్కను ఉసుగొలిపి దొంగని గాయపరుస్తావా అని ఆ యజమానికి ఫైన్ వేసింది. లేదా ఆ యజమాని ఇంట్లో ఉన్న విలువైన వస్తువు తీసుకెళ్ళి ఆ దొంగ ఏ వస్తువు కోసం అయితే దొంగ వచ్చాడో ఆ వస్తువు ఆ దొంగకి ఇచ్చేయమని చెప్పింది. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? అలాగే ఏడుస్తుంది మన తెలుగు సినిమాలో లవ్ స్టోరీల గురించి. కానీ ఈ లవ్ స్టోరీలకి వీళ్ళు ఇచ్చే ఈ ఎదవ జడ్జిమెంట్లు కానీ అలాగే తగలాడుతున్నాయి. అండ్ ఈ సినిమా కాదు, మ్యాక్సిమం అలా ప్రతి సినిమాలోనూ ఇలాగే ఉంటుంది. ఎవడో కుర్రోడు ఒక అమ్మాయి లవ్ చేసుకోవడం, అండ్ ఆ అమ్మాయి కోసం వీడు ఏదో అడిగింది కదా అని ఏదో చేయడానికి వెళ్ళిపోవడం, వాళ్ళ నాన్న వద్దు అంటే ఆడు వెళ్ళైపోవడం. ఇది సినిమాల వరకే ఉంటుందా అనుకుంటే బయట ప్రపంచం కూడా అలాగే తయారవుతుంది. ఫస్ట్ ఆ తేజ అనే ఒక సన్నాస్త మొదలెట్టాడు ఇలాంటి దరిద్రాలన్నీ. అవన్నీ సర్లేండి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇది జస్ట్ ఈ ఇంటర్లింక్ కోసం ఈ కథలో మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే మన ఆడియన్స్ కూడా అయ్యో పాపం దొంగని కుక్క గరిచింది అనుకుంటాడు తప్ప ఆ దొంగతనానికి చంపోయాడు ఇవన్నీ పట్టించుకోరు ఇలాగే. సో ఈ సినిమా విషయానికి వస్తే కథ బాగుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే కథ బాగుంది, కథనం బాగుంది. బట్ కొత్తదనం అయితే ఏమి ఉండదు. ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ ఒక అన్నదమ్ములు కలిసి ఉన్న స్టోరీయే. అండ్ ఇలాంటివి చాలా సినిమాలు రెఫరెన్స్లు కూడా ఉన్నాయి నాకు తెలిసి అయితే. బట్ తీసుకెళ్ళిన విధానం, ఆర్టిస్టులు పెర్ఫామ్ చేసిన విధానం, కీరవాణి గారి మ్యూజిక్ ఆయన స్థాయిలో అయితే లేదు. కొన్ని పాటలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. మిగతా అన్ని పాటలు కూడా కొన్ని పాటలు ఆయన స్థాయిలో లేవు. నాగార్జున గారు ఆయన ఉన్న దాంట్లో ఆ పాత్రలో ఒదిగిపోయి ఆయన వంతుగా ఆయన బెస్ట్ ఇచ్చారనుకోవచ్చు. అండ్ అల్లరి నరేష్ గారు యాజ్ యూజువల్ ఆయన ఏ క్యారెక్టర్ ఇచ్చినా మనకి మళ్ళీ ఒక గమ్యం కానీ, మహర్షి కానీ, లేకపోతే ఆయన నాందిగా ఇలాంటి క్యారెక్టర్ ఆయన ఎలా ఒదిగిపోయారో ఈ క్యారెక్టర్లో కూడా మనకి ఆ రిఫరెన్స్లో వస్తూ ఆయన్ని బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా అల్లరి నరేష్ గారి గురించి ఒకటే ఆయన మనల్ని నవ్వించాడు, అలాగే ఏడిపించాడు అని గుండెల మీద చేతులు వేసుకుని మరీ చెప్తాం. అలాంటి రాజ్ తరుణ్ ఉన్నాడా అంటే ఉన్నాడు, లేడా అంటే లేడు అంతే. ఆ తర్వాత హీరోయిన్ మెయిన్ లీడ్ చేసిన ఐష్కా అనే అమ్మాయి బాగా చేసింది. ఆ రెండు వేరియేషన్స్ బాగానే పెర్ఫామ్ చేసింది. ఫస్ట్ హాఫ్లో ఉన్న చిన్నప్పటి క్యారెక్టర్ కానీ, తర్వాత కొంచెం వయసు వచ్చాక కొంచెం ఉందా పాత్రలు కానీ, కొంచెం విలన్ కూడా. ఆ తర్వాత సైకిక్గా ఉన్న విలన్ ఆయన ఓకే పర్లేదు. మరీ అంత సైకోలు ఉంటారు అన్నట్టే బాగానే చేసాడు కొనుక్కుని. నాజర్ గారికి ఇచ్చిన క్యారెక్టర్, రావు రమేష్ గారి క్యారెక్టర్, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఓకేగానే ఉంది. అంటే ఓవరాల్గా మూవీ చూసి వచ్చేటప్పుడు మనం బాగాలేదు అని మాత్రం అలానే ఎక్స్ట్రాడినరీ అనే ఫీలింగ్లో కూడా ఉన్నాం. పండక్కి చూడదగ్గ సినిమా, ఫ్యామిలీతో వెళ్ళి అయితే చూడొచ్చు. వావ్ ఫ్యాక్టర్స్ ఏముండవు. ఎందుకు మిస్ అయిందంటే నాకేమనిపించిందంటే, మనం ఇప్పుడు రంగస్థలం చూసుకున్నామండి కదా, ఇది కూడా 1980లో జరిగే పీరియోడికల్ డ్రామా. అండ్ అది కూడా రంగస్థలం కూడా 1980లో జరిగే పీరియోడికల్. బట్ అక్కడ మనం ఎందుకు కనెక్ట్ అవుతా ఉంటే ఆ టైంకి ఆర్ట్ డిజైనింగ్ అవన్నీ పక్కన పెడితే ఆర్టిస్టుల బట్టల దగ్గర నుంచి క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా ఆ నేటివిటీకి తగ్గట్టుగానే ఉంటాయి. బట్ ఎక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇస్త్రీ చొక్కాలు, రామరాజు లుంగీలు వేసుకుని నాగార్జున గారు తిరగడం, అలాగే అల్లరి నరేష్ గారు కూడా కొంచెం రాజ్ తరుణ్ ఏమో
పొడుగు చొక్కాలకి చేతులు సింపేసుకుని మళ్ళీ కుట్లు వేసుకుని కొరస చొక్కాలుగా చేసుకుని తిరగడం. అండ్ ఆ హీరోయిన్లు కూడా ఓకే నగలు అన్నీ బాగానే పెట్టుకొని తిరుగుతుంటారు, కానీ భాష యాస కొంచెం కొంచెం లేడీస్ వరకు ఓకే. అండ్ ఎందుకంటే వాళ్ళ పలంగావనీలు వీటిలో అన్నీ వాళ్ళు కొత్త చేసినా పాత చేసినా అది అందంగానే కనిపిస్తుంది కాబట్టి బాగానే ఉంది. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు అండ్ వాడిన కార్లు ఇవన్నీ బాగానే శ్రద్ధ తీసుకున్నారు. అలాగే ఈ కాస్ట్యూమ్ మీద కూడా శ్రద్ధ తీసుకుని ఉంటే మనకి ఇంకా కనెక్ట్ అయ్యేదేమో నా పర్సనల్ ఒపీనియన్. అండ్ నాగార్జున గారు ఆ మాస్ యాక్షన్స్లో ఆయన ఫస్ట్ టైం నాగార్జున గారు ఆ సీనియారిటీ ఏంటో కొన్ని సీన్స్లో ఆ కళ్ళతోనే ఆ హావభావాలు ప్రకటించడం కూడా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకు. అండ్ సినిమాకి అంతటికీ హైలైట్ చెప్పాలంటే మన అల్లరి నరేష్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత నాగార్జున గారు, తర్వాత హీరోయిన్, తర్వాత మీద క్యారెక్టర్లు అన్నీ వస్తాయి. సో పండక్కి ఫ్యామిలీతో పాటు వెళ్ళి చక్కగా కూర్చుని చూడదగ్గ సినిమా ఇది కూడా. వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకే, నా ఈ రివ్యూ మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. మీ అందరికీ మరొకసారి భోగి శుభాకాంక్షలు. అన్నీ అయిపోయాయి కదా, సినిమాలు ఇంకొకటి మిగిలింది సైన్దో, అది నిన్నే చూడాల్సింది, నాకు కుదరలేదు. బట్ రేపు చూసి దానికి కూడా ఒక రివ్యూ ఇస్తాను, వెయిట్ చేయండి. ధన్యవాదాలు.